హన్నా ఎంతమందికి తెలుసు? ఇక్కడ 19 సంవత్సరాల తర్వాత హన్నను దేవుడు గర్భఫలం ఇచ్చాడు. కానీ నీకు తెలుసా, హన్న జీవితంలో అలసట రాలేదంటారా? ఒక వారం ప్రార్థన చేస్తేనే మరొక వారం మనం ప్రార్థన చెప్తాము, దేవా నాకు బాగవడం లేదు ఎందుకు అని. ఒక రోజు పని చేసిన తర్వాత మరుసటి రోజు యజమాని కడతాము, నేను ఈ రోజు చేసిన కూలీ నా డబ్బులు నాకెక్కడా అని అడుగుతాము. నెల రోజులు ప్రార్థన చేసిన తర్వాత చెప్తాం మన పాస్టర్కి, పాస్టర్ గారు దేవుడు ప్రార్థన ఆలకించలేదు, నాకు బాగవ్వలేదు. 19 సంవత్సరాలు ఈ తల్లి పడ్డ ప్రయాసం మామూలు కాదు. కానీ 19వ సంవత్సరం తను గర్భఫలం పొందినప్పుడు, ఒకవేళ దేవుడు 19వ సంవత్సరం కూడా దేవుడు ఆమెకు గర్భఫలం ఇవ్వకపోతే ఆమె అలసిపోయేదా? ఏట దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేసే క్యారెక్టర్ ఆమెది. అలసిపోకుండా దేవునికి నిత్యము ఆరాధన చేసే క్యారెక్టర్ ఆమెది. కన్నీళ్లు కార్చుకుంటూ, ప్రభువా నా భర్తలో లోపమా, నాలో లోపమా, లోకంలో లోపమా, ఎవరిలో లోపమో నాకు తెలియదు, కానీ నేను అలసిపోకుండా ప్రార్థన చేస్తా. ఎస్, నా శరీరము కృంగిపోయిందా? కృంగిపోయింది. అయినప్పటికీ దో ఐఎమ్ వీక్ ఐ వర్షిప్ యూ బికాస్ ఐఎమ్ స్ట్రాంగర్ ఇన్ యూ. అయ్యా నేను బలహీనంగా ఉన్నాను, ఎస్ నేను బలహీనురాలనే, కానీ నీ మందిరంలో నేను వచ్చినప్పుడు నీ వాక్యము నాకు శక్తినిస్తుంది కనుక నేను అలసిపోయినను నేను ఆరాధన చేస్తా. పర్వాలే, నాకు స్ట్రెస్ ఉంది, నాకు ప్రెషర్ ఉంది, నాకు ఒత్తిడి ఉంది, నాకు భయం కలుగుతుంది, నేను నిరాశతో ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రతీకారం కూడా తీర్చుకోవాలని కొన్నిసార్లు ఆశ కలుగుతూ ఉంటుంది నా మనసులో. కానీ ఎవరిపైన? నా భర్తను మర్డర్ చేయనా? నాకు గర్భము రాలేదు అని, లేదు అంటే నన్ను నేను పొడుచుకొని చచ్చిపోనా అనే ఆలోచన, మెంటల్లీ టార్చర్ అనుభవించింది. కానీ ప్రభు మందిరంలో వెళ్ళి దేవుని వాక్యం అంటుంది, కన్నీళ్ళు కార్చుకుంటూ, నాకు తెలుసు నా శరీరము నన్ను టార్చర్ చేస్తుంది. నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చినప్పుడు వారి బిడ్డలను వారు ఎత్తుకొని ముద్దాడుతూ ఆడుతూ ఉంటున్నప్పుడు నా యొక్క శరీరం నాడులు అన్నీ తెగిపోతున్నాయి. నా మనోవేదన చెప్పుకోలేకపోతున్నా. నా పడక గది దగ్గర కన్నీళ్లు కారుస్తున్నా. అవమానం, నిందలు అయినా పర్వాలేదు, ఆశ నువ్వు నాకు ఇస్తావు అని. హల్లెలూయా. దేవుడేం చేశాడు? అలసటగా ఉన్న ఆమెను, ఆందోళన జీవితంలో యాంగ్షియస్గా ఉన్న ఆమె లైఫ్లో, ఒత్తిడి స్ట్రెస్గా జీవించిన ఆ తల్లి, శోధనలో నడిపించబడినప్పుడు కూడా భయము, ఏంటి నా జీవితం అవుతుందో లేదో అని కలిగినను, నిరాశతో ఒకవేళ ఆమె ఉన్నా, మర్డర్ చేయాలన్నంత కోపము వచ్చిన, దేవుని మందిరంలో వాక్యం అంటుంది, చక్కటైన బిడ్డను దేవుడు ఇచ్చినప్పుడు ఆమె ఆనందానికి హద్దులు లేదట. హల్లెలూయా. ఆమె పోరాడింది వాయుమండలాలతో, ఆమె వీక్నెస్తో ఆమె ఫైట్ చేసింది. మనం ఫెయిల్ అవుతూ ఉంటాం కాబట్టి మనం పోరాడలేకపోతున్నాము. డిప్రెస్గా ఉంటే చాలు, స్ట్రెస్గా ఉంటే చాలు, దేవుడు నాకేం బాగా చేయలేడు అని క్వశ్చన్ వస్తాయి. గొడవలు వస్తే చాలు, కోపాలు వస్తే చాలు, దేవుడు నాకేం బాగు చేశాడనే ప్రశ్నలు వస్తాయి. ఏమైనా అయితే మందిరానికి వెళ్ళను, ప్రార్థన చేయను అంటాము. చేసిందల్లా మనము. దేవుని వాక్యము ఏమంటుంది ఇక్కడ? నువ్వు పోరాడాలి అంటుంది, నువ్వు నిలబడాలి అంటుంది. ఆకాశ వాయుమండలాలతో, దురాత్మ చీకటి సమూహాలతో, వాటితో పోరాడాలి. నువ్వు పోరాడకుండా దేవుడు నాకు బాగు చేయలేదా అంటే, చిన్న బిడ్డలు ఉన్నప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్న మొదటి స్టేజ్లో మాత్రమే ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత అన్ని కాలంలో ఆయన హెల్ప్కి నువ్వు తీసుకోవాల్సిందే.